వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, సిటిజన్ హాస్పిటల్స్ నుంచి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, స్కోలియోసిస్, అసలు ఈ స్కోలియోసిస్ అంటే ఏంటి? అదేవిధంగా చాలా మంది కూడా ఈ పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఈ రేంజ్లో ఇట్లా పెట్టుకొని ఏమనంటే తగ్గేదేలే అంటుంటారు. అట్లా అంటే మామూలుగా మాకు ఇంటర్నల్గా తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఆ సినిమా తీసిన తర్వాత అదే పొజిషన్లో అదే పోస్టర్లో ఉన్నప్పుడు ఆ హీరోకి కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది అని చెప్పేసి విన్నాము. అసలు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. ఇది ఎవరిలో వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? స్కోలియోసిస్ అంటే తెలుగులో దాన్ని పార్వసగుని అంటారు. ఓకే. స్కోలియోసిస్ అంటే వెన్నుపూస ఎముక స్ట్రైట్ గా ఉండకుండా వంపులాగా తిరిగితేనే దాన్ని స్కోలియోసిస్ అంటారు. ఓకే. మీరు అన్నట్టు ఈ పోస్చరల్ అంటే ఈ ఇట్లా పుష్ప సినిమా ఇదే కదా, ఇట్లా ఉన్నాయి యాక్ట్ చేసేంత సేపు ఉంటుంది కానీ అది పర్మనెంట్ గా అయితే అవ్వదండి. ఓకే. అంటే ఇది కూడా ఆ స్కోలియోసిస్ కి వస్తుందా సార్, లేదంటే ఇంకోటి ఉంటుంది అంటే మనం ఇప్పుడు మీరు పుష్ప సినిమా గురించి అడిగితే అది స్కోలియోసిస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక కండిషన్ ఉంటుంది స్ప్రింగల్ షోల్డర్ అంటాం. షోల్డర్ లో ఏమైనా దాంట్లో కంట్రోల్ సరిగ్గా ఉండకపోతే. స్కోలియోసిస్ అంటే ఏంటంటే వెన్నుపూస వంపు ఉండడం. ఓకే సార్, మనం ఇప్పుడు స్కోలియోసిస్ గురించి పూర్తి సమాచారం ఇద్దాం సార్. అసలు దేని వల్ల వస్తుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? స్కోలియోసిస్ అనేది మోస్ట్ కామన్ గా మనం చిన్నపిల్లలను చూస్తామండి. చిన్నపిల్లలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి కంజెనిటల్ స్కోలియోసిస్. కంజెనిటల్ స్కోలియోసిస్ అంటే బై బర్తే. మామూలుగా ఎలా అంటే ఇప్పుడు వెన్నుపూస ఎముక మనం ఇది హెడ్, మనం ముందు భాగం నేను చూస్తాం అంటే ఇట్లా ఫ్రంట్ నుంచి చూస్తుంటే వెన్నుపూస ఇది హెడ్ ఇట్లా ఉంటే, ఇది మెడ భాగం ఇక్కడ దాకా వేసుకోండి, ఇదంతా ఛాతి భాగం అనుకోండి. ఛాతి భాగంలో కూడా డార్సల్ స్పైన్ అంటాం, ఇది ఉంటుంది డార్సల్ స్పైన్. ఓకే. ఇది నడుం భాగం, ఇక్కడ నుంచి పెల్విస్ వస్తుంది. ఓకే. ఓకే. పెల్విస్ లో కూడా ఈ సాక్రమ్ అని ఉంటుంది ఇది. సో నార్మల్ గా వెన్నుపూస ఇట్లా స్ట్రైట్ అంటే ముందు నుంచి చూస్తే ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే ఇప్పుడు ఇది హెడ్ వేసుకోండి, హెడ్ వేసుకుంటే మెడ ఇలా, వీప్ ఇలా, నడుము ఇలా ఉంటుంది, ప్లస్ కింద తోక భాగం ఇలా ఉంటుంది మళ్ళీ. ఓకే. ఓకే. అది అంటే ఈ మ్యాచ్ కావట్లేదు అండి, బట్ దిస్ ఈస్ హౌ. ఇది ఇది మెడ భాగం, వీప్ భాగం, ఇది నడుము భాగం, ఇది తోక భాగం. అంటే దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది. ఓకే. ఓకే. సో ఇట్లా ఉంటుంది. ఇది నార్మల్. అది కాకుండా చూసుకుంటే ఇప్పుడు మనం స్కోలియోసిస్ అనేది ఎక్కువ ఫ్రంట్ అంటే ఈవెన్ సైడ్ లో కూడా మార్పులు ఉంటాయండి బోన్లో. బట్ స్కోలియోసిస్ అంటే ఏంటంటే ఈ మోస్ట్ కామన్ గా స్కోలియోసిస్ అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చేది ఏంటంటే, చిన్నపిల్లల్లో ఉంటుంది ఎక్కువ భాగం, మనం చూసే 90% చిన్నపిల్లలు చూస్తాం. చిన్నపిల్లలు ఏంటంటే పుట్టుకతో వచ్చేది అంటే కంజెనిటల్ స్కోలియోసిస్. కంజెనిటల్ స్కోలియోసిస్ అంటే ఇప్పుడు ఈ ఎముక ఉంది అనుకోండి, ఇప్పుడు నార్మల్ ఎముక ఇలా ఉంటుంది, ఇది ఇట్లా ఇది ఫ్రంట్ నుంచి చూస్తే ఈ ఎముక సరిగ్గా ఫామ్ కాలేదు అనుకుందాం. ఓకే. సరిగ్గా ఫామ్ కాకపోతే ఒక్కోసారి ఎముక ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉండిపోద్ది. ఓకే. ఓకే. బై డిఫెక్ట్, బై బర్త్. సో ఇట్లా ఉండాల్సిన దాంట్లో ఒక పిల్లర్లో ఒక ఇటుక తీసేస్తే ఎట్లా ఉంటుంది, సో ఇదేమైతుంది, ఈ స్పైన్ ఇట్లా బెండ్ అయిపోతుంది, స్పైన్ బెండ్ అవుతుంది. ఇది కంజెనిటల్ స్కోలియోసిస్. అంటే పిల్లలతోటి ఇలా వస్తాయి. పిల్లలు అంటే బై బర్త్. అంటే మనం ఒకసారి ఇప్పుడు లేటెస్ట్ దాన్ని టిఫా స్కాన్ అంటారు. టిఫా స్కాన్ అనేది మనం ప్రెగ్నెన్సీలో నాట్ షూర్ 8th to 12th వీక్ మధ్యలో చేస్తారు ఒకసారి. దాంట్లో తెలిసిపోతాయి మనకి వెన్నుపూస మార్పులు ఉన్నాయి లేవని. డోంట్ బిలీవ్, ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై అంటే స్టూడెంట్, అంటే నా ఆర్థోపెడిక్ స్టూడెంట్, వేరే స్టూడెంట్ కాల్ చేశాడు, సార్ వైఫ్ కి ఇట్లా ఉంది అంటే బేబీ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంది, ఏం చేయాలంటే నేను చెప్పాను, బస్ ఇది జరిగే అవకాశం ఉంది, 90% స్కోలియోసిస్ వచ్చేస్తుంది. ఆర్ యూ రెడీ టు అండర్గో ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ అంటే ఐ కేమ్ టు నో తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు లేదు సార్ టెర్మినేట్ చేసుకున్నాం ప్రెగ్నెన్సీ అన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇట్స్ బెటర్ టు గెట్ ఇట్ టెర్మినేట్ అన్లెస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రిషియస్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఓకే. ఒకవేళ దీనికి సర్జరీ విధానాలు అంటే ఎట్లా ఉన్నాయి సార్? సరే, ఇది ఫస్ట్ కంజెనిటల్ స్కోలి కదా, మనం అదర్ స్కోలి చెప్దాం. ఈ కంజెనిటల్ స్కోలి అనేది కంజెనిటల్ అనేది బై బర్త్. ఓకే. రెండోది ఏంటంటే అడాలసెంట్. అడాలసెంట్ అంటే మన దాన్ని ఏమంటారు, ఎదుగుదల వస్తుంది, గ్రోత్ స్పాట్స్ వస్తాయి. అడాలసెంట్ ఏజ్. అడాలసెంట్ అనేది ఇది మనం బిట్వీన్ 10 to 16 or 17 చూస్తాం. ఓకే. ఓకే. ఇదేంటంటే మోస్ట్ కామన్ గా ఈ డార్సల్ స్పైన్ లో ఉంటుంది, ఈ భాగం అంటే ఛాతి భాగం దగ్గర ఎక్కువ కామన్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ మన గ్రోత్ స్పట్ ఉంటుంది కదా, అంటే సడన్ గా పిల్లలు పెరిగే వయసు వచ్చినప్పుడు ఈ మజిల్స్ వెనకాల మజిల్స్ కొంచెం అబ్నార్మల్ పుల్ అంటే ఒక సైడ్ గట్టిగా పెరిగి ఇంకో సైడ్ పెరిగినప్పుడు
ఈ సపోజ్ ఇట్ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి మజిల్, ఈ వెన్నుపూస ఇట్ సైడ్ తిరిగిపోతుంది. ఇది వెరీ కామన్ గా చూస్తాం. దీన్నే డార్సల్ స్కోలియోసిస్ అంటాం. ఇది దీన్ని కాంపెన్సేట్ చేయడానికి అంటే ఇట్లా పక్కకు వచ్చింది కాబట్టి ఈ నడుములో కూడా కొంచెం టిల్ట్ వస్తుంది ఇటువైపు, ఇటువైపు టిల్ట్ వస్తుంది. దీన్ని కాంపన్సేటరీ అంటాం, కాంపన్సేటరీ టిల్ట్. సో ఇది వెరీ కామన్. కంజెనిటల్ కన్నా అడాలసెంట్ ఈస్ వెరీ కామన్. ఓకే. ఇప్పుడు సర్జరీ విధానాలు ఎట్లుంటాయి సార్? ఒకవేళ దీనికి సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంది? అదేవిధంగా మన సిటిజన్ హాస్పిటల్లో ఇట్లాంటి సర్జరీస్ ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి? ఈ స్కోలియోసిస్ రెగ్యులర్ ప్రాబ్లం అండి. అదే నాట్ రెగ్యులర్ ఇన్ ద సెన్స్ రోజు చేసేది కాదు, కానీ రోజు చేసే సెంటర్స్ కూడా ఉంటాయి. అక్రాస్ ఇండియా చూసుకుంటే 1 or 2 సెంటర్స్ వేర్ ఎవ్రీడే ఒక స్కోలీ జరిగే సెంటర్స్ ఉంటాయి. అంటే హై వాల్యూమ్ సెంటర్. ఇంకా వాళ్ళ టీమ్ చూసుకుంటే మ్యాసివ్ టీమ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక 20-30 మంది స్పైన్ సర్జన్స్ ఉండే టీమ్స్ కూడా ఉంటాయి. అక్కడ జరుగుతాయి, రోజు జరుగుతాయి. ఇప్పుడు మన రెగ్యులర్ కార్పొరేట్ సెటప్స్ చూసుకుంటే జరిగితే హై వాల్యూమ్ జరిగితే నెలకి 4-5 జరగచ్చు, ఆర్ 1.5 జరిగితే నెలకి 2 జరగచ్చు. బట్ మోస్ట్ కామన్ ఏంటంటే మనం ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ వస్తాయి మనకి. వస్తాయి అంటే వాళ్ళని మేమే ఆ టైం పిలుచుకుంటాం. అంటే స్టూడెంట్స్ హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ టైంలో చేయించుకోండి అని చెప్తాం అన్న. ఎనీ హాలిడే లైక్ కామన్ గా దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, ఈ సీజన్. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఏంటంటే బ్యాగ్ ఎక్కువ, అసలు వాళ్ళ వెయిట్ కంటే కూడా ఆ బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది వేసుకొని ఇట్లా వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకే అనిపిస్తుంది అయ్యో పాపం అని, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆ టెక్నాలజీ అంతా పెరిగిపోతూ ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సార్ మీరు? అది పేరెంట్స్కి కావచ్చు, స్కూల్స్కి కావచ్చు, దీనివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందా? డెఫినెట్లీ హెవీ బ్యాగ్స్ దానివల్ల ఏంటంటే వెన్నుపూస ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. మామూలుగా స్కోలియోసిస్ స్పెల్లింగ్ స్కోలియోసిస్, ఈ స్కూల్ బ్యాగ్ అన్నారు కదా, ఓసిస్ అని ఒకటి వస్తుంది, స్కూలియోసిస్ అని ఒకటి. స్కూలియోసిస్ స్కూల్ పిల్లలకి ఈ బ్యాగ్స్ వల్ల వచ్చేది స్కూలియోసిస్ కూడా అంటాం అన్నట్టు దాన్ని. అంటే ఇది ఎక్కువ పిల్లల్లో చూస్తూ ఉంటాం, వెరీ కామన్. సో మీరు ఇందా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అడిగారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఏంటంటే ఈ కరువు బట్టి. సో ఇందాక మీరు స్కూల్ బ్యాగ్స్, డెఫినెట్ గా యువర్ బ్యాగ్ షుడ్ బి లైట్ అండ్ ఐ డోంట్ నో బ్యాగ్ ఎందుకు ఇంత నింపుతారో అర్థం కావట్లేదు. ఇంకా బెటర్ వేస్ ఏంటంటే పుల్ చేసుకోండి బ్యాగ్ ని. పుల్లింగ్ బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి, దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. మీరు స్కూల్ బస్ కోసం వెయిట్ చేసినప్పుడు వెయిట్ వేసుకుని నుంచోకర్లేదు, స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టుకున్నా బెటర్. బ్యాగ్ వేసుకుని నుంచోవడం ఎంత చెప్పినా, ఇప్పుడు నా కొడుకుంటాడు, వాడు చెప్పిన వాడు విన్నాడు, అరే తీరా కింద పెట్టరా అంటే వాడినాడు. ఇంకా కొంచెం హెవీ పర్సన్, హెవీగా చెబ్బీగా ఉంటే చేయలు పర్లే, కానీ ఈ లీన్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ వాళ్ళు వీ షుడ్ ప్రెషరైజ్ దెమ్. బ్యాగ్ మోయకండి, కింద పెట్టండి. ఎందుకు మోస్తే ఏంటి, కింద పెడితే ఏంటి, ప్రాబ్లం ఏముండదు. సో ఆల్వేస్ ఈవెన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రై టు మినిమైజ్ ద వెయిట్ ఆఫ్ ది స్కూల్ బ్యాగ్స్. వాళ్ళకి కూడా బెటర్, అంటే అవసరం ఉన్న బుక్స్ తీసుకురావాలి. హోంవర్క్ మాత్రం ఇంటికి పంపించేసేసి క్లాస్ వరకు క్లాస్ లో పెట్టినా సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అవసరం లేదు అంత బ్యాగ్ మోయించాల్సిన అవసరం లేదు. దీని ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంది సార్? సో ట్రీట్మెంట్ ఇప్పుడు కంజెనిటల్ స్కోలియోసిస్ ఒక విధంగా ఉంటుంది, అడాలసెంట్ స్కోలియోసిస్ ఒక విధంగా ఉంటుంది. సో సిన్స్ అడాలసెంట్ ఈస్ వెరీ కామన్, విల్ టాక్ ఆన్ దట్. అంటే ఎక్కువ దాని గురించి మాట్లాడదాం. దీనికి ఏంటంటే కర్వ్స్, ఈ కర్వ్ గీసాను కదా, దీనికి ఒక యాంగిల్ ఉంటుంది. ఒక యాంగిల్ గీస్తాం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది 30 degrees లేదా లెస్ దాన్ 30 ఉందనుకోండి, వాళ్ళకి అబ్జర్వేషన్ పెట్టడం. అబ్జర్వేషన్ అంటే వాళ్ళని ఎవ్రీ 6 months అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ 6 నెలలకు మళ్ళీ వచ్చినప్పుడు ఇది 5 degrees పెరిగిపోయింది అనుకోండి, దెన్ హీఈస్ ఎ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. ఐడియల్లీ 40 degrees కన్నా ఎక్కువ ఉంటే సర్జరీ చేయాలని పెట్టుకుంటాం అన్నట్టు. సో మన ఒక్కోసారి ప్రెజెంటేషన్ లో వాళ్ళు 70 degrees, 80 degrees, 110, 120 degrees తోటి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ కర్వ్ ఇట్లా కూడా ఉంటుంది, కంప్లీట్ సి షేప్, ఒమేగా కర్వ్ అంటాం దీన్ని. ఇప్పుడు ఒమేగా షేప్ చూసారు కదా మీరు, ఎట్లుంటది ఒమేగా షేప్, ఇట్లాంటి ఒమేగా కర్వ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకైతే మ్యాండేటరీ సర్జరీ. ఎందుకు చేయకపోతే ఏంటి ప్రాబ్లం? చేయకపోతే ప్రాబ్లం ఏంటి అంటే లంగ్ మీద కెపాసిటీ, లంగ్ కెపాసిటీ తగ్గిపోతా ఉంది. సో డౌన్ ద లైన్ ఇన్ ఫ్యూచర్ దే మే హ్యావ్ దిస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. ఇంకోటి చిన్నపిల్ల కంజెనిటల్ స్కోలియోసిస్ అయితే వాళ్ళకి ఇంకా చిన్నప్పుడే స్కోలియోసిస్ స్టార్ట్ అయింది అనుకోండి, అసలు లంగ్ గ్రోత్ సరిగ్గా ఉంటుంది వాళ్ళకి. ఈ అడాలసెంట్ వాళ్ళకైనా లంగ్ గ్రోత్ 10 years కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే లంగ్ దాన్ని ఏమంటారు, ఈ ఫంక్షనాలిటీ తగ్గచ్చు, కానీ వీళ్ళ పిల్లలకైతే
పుట్టినప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ బై లంగ్ లో ఉండిపోతాయి. అది ఓకే ఓకే. ఇది సర్జరీ తర్వాత వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళు నార్మల్కి? వెరీ మచ్ నార్మల్ అండి. సో సర్జరీ ఎవరు చేస్తాం? ఇప్పుడు 40 degrees పైన కరువు ఉన్న వాళ్ళకి చేస్తాం. సర్జరీలో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇంత కరువు ఉంది అనుకోండి, వీటికి స్క్రూస్ వేసి, అంటే ఈ బోన్ లో స్క్రూస్ వేసి బిగించి ఈ షేప్ ని స్ట్రైట్ చేయాలని చూడం. ఓకే ఓకే. అందరు స్ట్రైట్ చేయాలనుకుంటాం. అదే అనుకుంటా. ఇప్పుడు 40 degrees కరువుని మేము 0 degrees కరువు తీసుకురావాలని ఎప్పుడు మా ఐడియా ఉండదు. ఓకే. ద ఐడియా ఆఫ్ సర్జరీ ఈజ్ టు స్టాప్ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది కర్వ్. ఓకే, పెరగకుండా చూస్తారు. పెరగకుండా అంటే ఈ సర్జరీ చేసిన మోస్ట్ కామన్ గా కొన్ని కర్వ్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంటే వీటికి కొన్ని ఎక్స్రే తీస్తాం అన్నట్టు, పుల్ చేసిన ఎక్స్రే తీస్తాం, ట్రాక్షన్ ఎక్స్రే అంటాం. ట్రాక్షన్ ఎక్స్రేలో మీ కరువు ఒక్కోసారి 40 degrees కాదు 15 degrees వచ్చేయచ్చు. అంటే ఇంక వాడికి సర్జరీ అయినా 15 కూడా ఆల్మోస్ట్ 5 కో 10 కో తీసుకొచ్చేయచ్చు. ఓకే ఓకే. సో ఐడియా ఆఫ్ సర్జరీ ఈస్ నాట్ స్ట్రైట్ గా చేయాలని కాదు స్పైన్ ఇప్పుడు, ఓకే, టు స్టాప్ ద ప్రోగ్రెషన్. బట్ డెఫినెట్ గా ఇప్పుడు 40 degrees కరువు ఆర్ 60 degrees కరువు యూజువలీ 15 to 10 degrees వచ్చేస్తుంది. కానీ ఇంత కరువు ఉన్నది కదా, ఈ 130 degrees కరువుని మా ఐడియా విల్ బి టు గెట్ ఇట్ బ్యాక్ టు మాక్సిమం 40-50 తీసుకొచ్చినా చాలా అనుకుంటాం. ఓకే ఓకే. అయితే దాన్ని ఏంటంటే పెరగకుండా ఆపాలి. అది ఆఫ్టర్ సర్జరీ ఒకవేళ అవసరం పడితే సర్జరీ చేశారనుకోండి, మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దగా ఈ స్కోలియోసిస్ సర్జరీ పిల్లల్లో చేస్తాం కదా, పిల్లల అడాప్షన్ చాలా బాగుంటుందండి. ఓకే ఓకే. ఈ పెద్దోళ్ళలాగా ఉండదు అన్నట్టు. దట్టు మనం వీపు భాగానికి ఎక్కువ వీపు భాగాన్ని జరుగుతాయి కాబట్టి దాని లోడింగ్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే వీప్ భాగం ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ బై ద చెస్ట్, మన రిప్ కేజ్ ప్రొటెక్ట్ చేస్తా ఉంటాం. సో దానికి పెద్దగా బెడ్ రెస్ట్ అట్లే ఉండదు. నిజం చెప్పాలంటే ఈ రోజు సర్జరీ అయితే రేపు మార్నింగ్ నడవాల్సిందే వాడు. ఓకే ఓకే. 95% ఆఫ్ ద కేసెస్ నడిపించేస్తాం. ఇదేనే స్కోలియోసిస్ మామూలు ఏ స్పైన్ సర్జరీ అయినా కొన్ని అయితే పొద్దున్న సర్జరీ చేస్తే ఈవినింగ్ నడిచేస్తారు వాళ్ళు. నడవాలి, నడిస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కొన్ని కేసు అంటే వాడికి పారాప్లీజిక్స్ అంటే ఆల్రెడీ కాళ్ళు వీక్నెస్ ఉన్న నడిపాం, కానీ 95% కేసెస్ నడిచేయాల్సిందే. వీళ్ళకి కూడా అయితే నడిపిస్తాం. కాకపోతే వీళ్ళకి ఏంటంటే స్కూల్ ఆల్సో దే కెన్ అటెండ్ ఇన్ ఆఫ్టర్ సూచర్ రిమూవల్. కుట్లు 2 వారాలు తీసేస్తాం, వెళ్ళిపోవచ్చు స్కూల్కి. కానీ స్పోర్ట్స్, కాంటాక్ట్ స్పోర్ట్స్ మాత్రం 1 year దాకా అలో చేయం. ఓకే ఓకే. ఎందుకంటే బోన్ గట్టిపడాలి. బోన్ గట్టిపడడం అంటే స్క్రూస్ వేస్తే అయిపోదు. స్క్రూస్ అయిన తర్వాత బోన్ ఇంకా పెరగకుండా వెనకాల బోన్ పెడతాం అన్నట్టు. అంటే అక్కడి నుంచి వచ్చిన బోనే అక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈ బోన్ అంతా అతుకుపోతుంది. అంటే ఇంకా ఆ పార్ట్ ఇంకా అతుకుపోయాం, ఫ్యూజ్ అంటే అక్కడ మూవ్మెంట్ ఏమి ఉండదు. దాన్నే ఫ్యూజన్ సర్జరీస్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా అంటే కొంత దేర్ ఇస్ ఎ ట్రయల్ గోయింగ్ అంటే దాన్ని ఓన్లీ ఫ్యూజన్ చేయకుండా కూడా చేస్తున్నారు, కానీ బట్ దిస్ ఇస్ ద ఐడియల్ థింగ్. ఓకే. మళ్ళీ ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళకి? యూజువల్లీ ఫ్యూజ్ అయిపోతే ఏం ప్రాబ్లం రాదు. ఓకే, పెరిగే కొద్దీ మళ్ళీ ఇది కూడా ఆటోమేటిక్ గా పెరిగేసేస్తుంది. ఇంక ఇది పెరగదు. ఓకే, ఈ పార్ట్ ఫ్యూజ్, ఇంకా స్పైన్ ఇంకా అక్కడ పెరగదు. స్పైన్ పెరగదు. అందుకనే ఈ స్కోలియోసిస్ లో డెఫినెట్ సర్జరీస్ అనేవి మోర్ దాన్ 10 years అప్పుడే స్టార్ట్ చేస్తాం డెఫినెటివ్ సర్జరీస్. చిన్న పిల్లలకి ఏంటంటే గ్రోత్ ఎలో చేసే సర్జరీస్ ఉంటాయి, గ్రోత్ మాడ్యులేషన్ కానీ గ్రోత్ రాట్స్ అని వేస్తాం. సార్, ఈ స్కోలియాసిస్ ఉందా లేదా పిల్లల్లో అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? ఎందుకంటే ముందు ఐడెంటిఫై చేస్తేనే దానికి తర్వాత ట్రీట్మెంట్ అనేది ఫర్దర్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. యా, దట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం తెలిసిపోతుంది బేసికల్లీ. ఇప్పుడు కొంచెం లీన్గా ఉన్నాడు అనుకోండి, వాడు షోల్డర్ మోస్ట్ కామన్ గా వెన్నుపూస వంగితే షోల్డర్ కూడా వంగుతుంది. అంతే కదా, వెన్నుపూస అంతా ఉంటుంది. సో ఇట్లా ఉంటారు వాళ్ళు. ఒక షోల్డర్ పైకి ఉంటుంది. ఇంకోసారి వాడు వాళ్ళ మదర్ బట్టలు మార్చేటప్పుడు అప్పుడు వెనకాల వెన్నుపూస స్ట్రైట్ గా ఉండకుండా తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బాగా ఉంటది ఫ్లాంక్ అంటాం కదా, ఈ ఫ్లాంక్ ఇట్లా వంగిపోయి ఈ బోన్ కి తగులుతా ఉంటుంది. ఇట్లా ఇక్కడ తెలిసిపోతుంది, ఈ కరువు తెలిసిపోతా ఉంటుంది. సో ఈ కామన్ గా మనం చూసేవి. అదర్వైజ్ ఎర్లియర్ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని జరిగేవి. అంటే ఆఫ్టర్ 7th or 8th class పిల్లల్ని వాళ్ళు ఏంటంటే స్క్రీన్ చేస్తారు అన్నట్టు. అంటే వెనక్కి తిప్పి జస్ట్ ఏం లేదు, వెనక్కి తిప్పి చూస్తారు, కరువు బాగానే ఉందంటే ఓకే, ఆర్ ముందుకు వచ్చి ఆడమ్స్ బెండింగ్ టెస్ట్ అంటాం, అది చేసి పంపిస్తారు అన్నట్టు. కానీ ఇప్పుడు పెద్దగా జరగట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ స్టాప్. స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది జరగట్లేదు. కాకపోతే అవేర్నెస్ కూడా ఉందిలేండి అందరికి, అందుకే చెక్ చేసుకుంటున్నారు. సో అదర్ వేస్ ఏంటంటే పేరెంట్స్ యూజువల్లీ వాళ్ళు పిల్లలకి బట్టలు సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం. ఇంకోటి అమ్మాయిలు అయితే బ్రెస్ట్ సైజ్ అన్ఈవెన్గా ఉండడం. అది కూడా తెలిసిపోతుంది, బ్రెస్ట్ కూడా అన్ఈవెన్గా ఉంటుంది వాళ్ళకి. సో దీస్ ఆర్ ద అదర్ సైన్స్. సో మీరు కనుక నోటీస్ చేశారు ఇట్లా పిల్లోడికి ఇట్లా ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా
వస్తే ఎక్స్రే ఇస్ సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే తీసుకుంటే తెలిసిపోతుంది. ఎక్స్రేనే దానికి మెయిన్. ఏమైనా ప్రొసీజర్ చేయాలంటే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తాం కానీ అదర్వైజ్ ఎక్స్రేలో తెలిసిపోతుంది. సపోజ్ ఎక్స్రేలో కర్వ్ మెజర్మెంట్స్ చేసుకుంటాం, అది 20 degrees 30 degrees ఉందంటే అబ్జర్వేషన్ ఎవ్రీ 6 months కి అబ్జర్వేషన్ చేసుకుంటాం. అప్పుడు 30 to 40 ఉంటే బ్రేసింగ్స్ అని ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే ఈ భాగంలో బోస్టన్ బ్రేసింగ్ అని స్కూల్ బ్రేసెస్ వేస్తాం. బ్రేస్ వేస్తే అంటే పెరగకుండా ఉంటుంది. ఈ బ్రేసింగ్ అనేది అడాలసెంట్ స్కూలీస్ కి పనిచేస్తుంది కానీ కన్జనరల్ స్కూలీస్ కి పనిచేయదు. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసాము, చేసిన వెంటనే హాస్పిటల్ కి విజిట్ అయితే వెంటనే సర్జరీ ఏం చేయరు, ఒక 6 months చూస్తారు ఫస్ట్ అసలు ఇది పెరుగుతుందా లేదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 40 degrees పైన ఉందని చెప్పి కూడా ఇమ్మీడియట్ చేయాల్సిన అవసరం లేదండి. 40 degrees 60 degrees ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సపోజ్ వాడు వచ్చాడు, ఈరోజు వచ్చాడు పిల్లోడు, వాళ్ళు మదర్ మొన్నే చూసాము ఐడెంటిఫై చేసాము, విల్ గెట్ 1 more లాస్ట్ దెమ్ టు వెయిట్. సపోజ్ less than 50 degrees ఉందంటే మళ్ళీ 6 months కి రాండి అమ్మా, 3 months కి రాండి, ఇంకో ఎక్స్రే చేసి చూస్తాం అంటాం. ఎక్స్రేలో పెరుగుతుందంటే ఓకే యూ షుడ్ గో ఫర్ వీ షుడ్ ప్రొసీడ్. ఎక్స్రేలో పెరగట్లేదంటే మళ్ళీ రాండి ఇంకో 6 months కి అంటాం. 21/19/20 గ్రోత్ ఈస్ కంప్లీటెడ్. దాని తర్వాత పెరగదు. స్కోలియోసిస్ అనేది మళ్ళీ రేర్గా ఎప్పుడు తర్వాత ఇప్పుడు ఇదే నెగ్లెక్టెడ్ స్కోలియోసిస్ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళు వృద్ధాప్యంలో 70 years దాటినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ స్కోలియోసిస్ ఉన్నది, అది ఎఫెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఆల్సో నీ స్ట్రైట్గా ఉన్న స్పైన్ 50-60 ఏళ్ళ తర్వాత వంగిపోవచ్చు. దాన్ని డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటాం. అది కంప్లీట్ అదే పెద్ద టాపిక్ అది. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు, అందరికి అర్థమయ్యేటట్టుగా వివరించారు. సో ఈ స్కోలియోసిస్ అంటేనే భయపడిపోయే వాళ్ళకి మీరు ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు సార్? సో ఇందాక చెప్పినట్టు స్కోలియోసిస్ అనేది భయపడాల్సిన డిజీజ్ అయితే కాదు. అంటే ప్రతి స్కోలియోసిస్ ని సర్జరీ చేయాల్సిన అవసరం లేదండి. అంటే యాక్చువల్ టర్మ్ స్కోలియోసిస్ అనేది more than 20 degrees కర్వ్ ఉంటేనే స్కోలియోసిస్. ఓకే. less than 20 degrees స్కోలియోసిస్ అని కర్వ్ అంటాం అంతే దాన్ని. ఓకే ఓకే. ఇందా ఈ మెజర్మెంట్స్ లో more than 20 ఉంటేనే స్కోలి. ఇప్పుడు నడుము వీపు భాగంలో more than 40 ఉంటే సర్జరీకి వెళ్తుంది. కానీ నడుము భాగంలో కాదు. ఈ నడుము భాగం more than 20-25 degrees కే సర్జరీ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే మన కాళ్ళలో వచ్చే నరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు సపోజ్ మీకు సర్జరీ అవసరం అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే నౌ ఐ డోంట్ సే టెక్నాలజీ పెరిగిందని చెప్పాను కానీ టెక్నాలజీ పెరిగింది కాదన్న. దేర్ ఆర్ మల్టిపుల్ సేఫ్ ప్రొసీజర్స్ టు డూ. బేసికల్లీ ఎక్కువ అయింది ఏంటంటే యువర్ వాట్ యు కాల్ నీ స్కిల్స్ పెరిగినాయి. ఎర్లియర్ ఇప్పుడు స్పైన్ సర్జరీ అనేది అందరూ చేసేవాళ్ళు లేదా ఎవరు చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్పైన్ సర్జరీ అనేది సపరేట్ డిపార్ట్మెంట్. ఆర్థో అంటే ఇంకా అన్ని వచ్చేసి, కానీ ఇప్పుడు షోల్డర్ కి షోల్డర్, స్పైన్ కి స్పైన్, నీ మొత్తం. ఇప్పుడు మా దగ్గర కూర్చున్నా కానీ అదే షోల్డర్ ప్రాబ్లమ్ వస్తే పక్కన డాక్టర్ గారు చూస్తారు, అక్కడికి చెప్తాను. దాంట్లో మోటం ఏం లేదు. సపోజ్ నేను స్పైన్ లో ట్రైన్ అయ్యాను కాబట్టి సో ఏంటంటే ట్రైనింగ్ పెరిగింది బాగా. అవేర్నెస్ ఇన్ ద ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా పెరిగింది. అందుకని సపరేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసుకుని సపోజ్ వెల్ ట్రైన్డ్ స్పైన్ సర్జన్స్ అయితే మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే దానికి ఉన్న మనకి కావాల్సిన సర్జరీ సేఫ్టీ పరికరాలు కూడా ఉన్నాయి బాగా. ఓకే ఓకే. ఒకటి ఏంటంటే బేసికల్లీ న్యూరో మానిటరింగ్ అంటాం. న్యూరో మానిటరింగ్ ఏంటంటే ఈ స్కోలియోసిస్ సర్జరీ చేసినప్పుడు చాలా మంది భయపడేది ఏంటి, కాళ్ళలో నరాల్లో వీక్నెస్ వస్తుంది. ఆ నరాల్లో వీక్నెస్ వస్తుందో లేదో న్యూరో మానిటరింగ్ లో చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో స్కోలియోసిస్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ 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 సేఫ్. ఇది మొత్తానికి చాలా మంది కూడా ఏదో ఇది పెద్ద సర్జరీ ఏమో అని చెప్పేసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు సర్జరీకి వెళ్ళాలంటేనే భయపడిపోతూ ఉంటారు. కానీ ఇది ఒక నార్మల్. అదేవిధంగా మీరు వచ్చిన వెంటనే సర్జరీ చేసే విధంగా ఉండదు. ముందు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత దానికి సర్జరీ అవసరమా లేదా అని చూసుకొని అయితే సర్జరీ చేస్తామని చెప్పేసి డాక్టర్ మూర్తి గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.